పాన్ ఇండియా సినిమాలు పోస్ట్ పోన్ మంత్రం మాత్రమే పాటిస్తూ ఉంటే తమిళ పాన్ ఇండియా సినిమాలు మాత్రం రిలీజ్ కు క్యూ కడుతున్నాయి. నెలల తరబడి నిర్మాణం జరుపుకున్న చిత్రాలన్నీ ఇప్పుడు ఒకే నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు పోటీ పడుతున్నాయి. శంకర్ తీసుకొచ్చిన భారతీయుడు సీక్వెల్ కనుక మంచి వసూళ్లను అందుకొని ఉంటే కోలీవుడ్ జోష్ మామూలుగా ఉండేది కాదు. కానీ శంకర్ డిసప్పాయింట్ చేశాడు. భారతీయుడు వల్ల కానిది తాము చేసి చూపిస్తామంటున్నారు మిగతా హీరోలు. వాళ్లే రజనీకాంత్, సూర్య, అజిత్, శివకార్తికేయన్. అక్టోబర్లో 2 పెద్ద పండుగలు ఉన్నాయి. ఒకటి దసరా, ఆ తర్వాత నెల చివర్లో దీపావళి ఉంది. ఈ 2 ఫెస్టివల్స్ ను వదులుకోవటానికి తమిళ హీరోలు సిద్ధంగా లేరు. అందుకే క్లాష్ కు రెడీ అవుతున్నారు. ముందుగా దసరా పండగకి రజనీకాంత్ నటిస్తోన్న కొత్త చిత్రం వేటాయన్, అలాగే సూర్య నటిస్తోన్న కంగువా బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతూ రిలీజ్ అవుతాయట. ఇక దీపావళికి అజిత్ నటిస్తోన్న యాక్షన్ ఫిల్మ్ విడుమాయర్చి, అలాగే శివకార్తికేయన్ యాక్షన్ మూవీ అమరన్ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడినప్పుడు వసూళ్లు పంచుకోవాల్సి ఉంటుంది. ఒకరికి ప్లస్, మరొకరికి మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అన్నీ తెలిసి కూడా తమిళ హీరోలు అక్టోబర్లోనే తమ సినిమాలు రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నారు.